తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జూన్ 4న ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు. ఉన్మాదాన్ని ప్రజలు తరిమి కొట్టిన రోజుది. సైకో పాలనకి అంతం పలికారన్న చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై వైసీపీ నిరసనలు. వెన్నుపోటు దినం పేరిట ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు. ప్రజల్ని కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్న వైసీపీ. జీహెచ్ఎంసీ ఎదుట బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన. వీధి లైట్లు వెలగడం లేదంటూ లాంతర్లతో నిరసన. రోడ్లపై గుంతలు పూడ్చాలని డిమాండ్. మందమరిలో ఫ్లెక్సీల వివాదం. కాంగ్రెస్ ఫ్లెక్సీల దగ్గర బీఆర్ఎస్ నిరసన. కమిషనర్కు వినతి పత్రం ఇచ్చేందుకు యత్నం. ఇందిరా పార్క్ దగ్గర కవిత ధర్నా. సాయంత్రం అమెరికా నుంచి రానున్న కేటీఆర్. కామెంట్స్ పై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ. ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లలో వజ్రాల కోసం వేట. పంట పొలాల్లో అన్వేషిస్తున్న ప్రజలు. తవ్వకాలు జరిపితే చర్యలు తప్పవని అధికారుల హెచ్చరిక. ఏపీ హైకోర్టులో వంశీ బెయిల్ పిటిషన్. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని వినతి. రేపు విచారించనున్న హైకోర్టు. శ్రీశైలంలో రెండో రోజు పూణే శాస్త్రవేత్తల పర్యటన. ప్లంజ్ పూల్ పై కొనసాగుతున్న సైంటిస్టుల సర్వే. లోతు, సిలిండర్లు, యాప్రాన్ విస్తరణపై అధ్యయనం. కదిరిలో జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట. భారీగా పాల్గొన్న పట్టణ ప్రజలు. హైదరాబాద్ పాత బస్తీలో టాస్క్ ఫోర్స్ దాడులు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టురట్టు. 870 కిలోల స్టాక్ సీజ్. నిర్వాహకుడు అరెస్ట్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం. మార్కాపురం ఫారెస్ట్ రేంజర్ పై వేటు. వరప్రసాద్ ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు. లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే కోర్టు శిక్ష. మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ జోష్. భారీ ఏర్పాట్లు చేపట్టిన ప్రభుత్వం. హాజరు కానున్న 29 రాష్ట్రాల క్రీడాకారులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 18,980 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 833.90 అడుగులు. తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం. ఇన్ఫ్లో 8,146, అవుట్ఫ్లో 441 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1,599 అడుగులు. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్ల నిలిపివేత. ఎల్లుండి నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో జారీ. భక్తుల ఇబ్బందుల దృష్ట్యా టీటీడీ నిర్ణయం. దేశంలో విస్తరిస్తున్న కరోనా. 4,000కు పైగా యాక్టివ్ కేసులు. 24 గంటల్లో 5 మృతి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.